అడుగులు వేస్తున్నాడు. రైట్ సార్. ఇక భారత ఎన్నికల్లో బైడెన్ జోక్యం చేసుకున్నారు అనేసి ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు సార్. దీని గురించి భారత ప్రభుత్వానికి తెలియచేయాలి అంటూ కూడా కామెంట్ చేశారు. బైడెన్ ఎవరినో గెలిపించడానికి ప్రయత్నం చేశారు, ఏ పార్టీనో గెలిపించడానికి భారత్లో అనేది ట్రంప్ కామెంట్ సార్. ట్రంప్ గెస్ వర్క్, అది ఆ గెస్ అన్నాడు. సో ట్రంప్ కామెంట్ అయితే మనం దాని మీద కామెంట్ చేసి గెస్ వర్క్ అది. సో ఆయన గెస్ చేస్తున్నాడు. ఒక దేశాధ్యక్షుడు గెస్ చేస్తాడా? సో అది ట్రంప్ డొమెస్టిక్ పాలిటిక్స్లో భాగంగా ఈ మాట అన్నాడు. దాన్ని భారతదేశంలో బీజేపీ కాంగ్రెస్ పైన ఆయుధంగా వాడుకున్నారు. ట్రంప్ ప్రత్యేకంగా కాంగ్రెస్ని అటాక్ చేయడానికో, కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టడానికో, బీజేపీకి బెనిఫిట్ చేసేందుకో, నరేంద్ర మోడీ బెనిఫిట్ చేసేందుకు అన్న మాటలు కావవి. అది దాని ఫాలోఅవుట్ ఉరిమి ఉరిమి మంగళం మీద పడింది అంటారు కదా. సో అది ఉరిమి ఉరిమి కాంగ్రెస్ పైన పడ్డది. ట్రంప్ అన్నది, ట్రంప్ అటాక్ చేయాల్సింది ఎవరిది? ట్రంప్ ఏంటంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా అమెరికా డబ్బులు తగిలేశారు. ఎక్కడ తగిలేశారు? యుద్ధాల్లో తగిలేశారు. ఇంకెక్కడ తగిలేశారు? టారిఫ్స్ కన్సెషన్స్లో తగిలేశారు. వీళ్ళందరూ అమెరికాను ఇతరులు దోచుకుంటుంటే, ఇతరులు పీల్చుకుంటుంటే, దోచుకుంటూ కన్నా గత ప్రభుత్వాలు సహకరించాయి. దాన్ని మేము ఆపి అమెరికాను మళ్ళీ గొప్పగా చేస్తాం. అది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ సిద్ధాంతం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పాలిటిక్స్కు ప్రాతిపదిక ఏంటంటే, గతంలో ఉన్న ప్రభుత్వాలు ప్రపంచమంతా అమెరికాను పీల్చి అమెరికాను లాగి వాడుకుంటుంటే చూస్తూ ఊరుకున్నారు అని ట్రంప్ ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు. ఇది నిజమా అంటే అమెరికాను ప్రపంచం వాడుకుందా, ప్రపంచాన్ని అమెరికా వాడుకుందా? అందరికీ తెలుసు. ఆయన ట్రంప్ తెలివిగా దేని వాడుతున్నాడు? ఒకటి టారిఫ్స్ వాడుతున్నాడు. చూడు, అమెరికా వస్తువులకు ఇండియాలో 100% ఉంటుంది. ఇండియా వస్తువులకు మరి అమెరికాలో ఆ టారిఫ్ ఉందా? ఇలా టారిఫ్ పేరిట లక్షల కోట్లు ఇండియా, చైనా, ఇతర కంట్రీస్ అమెరికాను నుంచి పీల్చుకున్నారు. ఇదొకటి. రెండు, అమెరికా సాయం పెద్ద ఎత్తున ఇతర దేశాలకు చేసింది. అందులో భాగమే యుఎస్ ఎయిడ్. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ అదే. యుఎస్ ఎయిడ్ అనేది అమెరికా ప్రపంచంలో వివిధ కార్యక్రమాలకు చేసే సాయానికి సంబంధించిన గ్రాంట్. అది $40 బిలియన్, అంటే $4,000 కోట్ల. సో దాన్ని భారతదేశానికి ఎందుకు ఇవ్వాలి? భారతదేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కొరకు $21 మిలియన్ యుఎస్ ఎయిడ్ సాయం చేసిందని చెప్పారు. మన దగ్గర కాదు, బంగ్లాదేశ్లో పొలిటికల్ ల్యాండ్స్కేప్ స్ట్రెంథెన్ చేసేందుకు $29 మిలియన్, నేపాల్లో కూడా $29 మిలియన్, ఇలా $723 మిలియన్ ఖర్చు పెట్టారు. దీన్ని నేను తగ్గిస్తాను అని ఇలాన్ మస్క్ మొదలుపెట్టాడు. అందువల్ల రెండవది ఏంటి, చూడు అమెరికా అందరికీ సాయం చేసుకుంటూ పోయింది. నేను ట్రంప్ అన్నది అదే, ఇండియా దగ్గర డబ్బులు లేవా, మనం ఇండియాకి ఎందుకు సాయం చేయాలి, వాళ్ళ దగ్గర బోలే డబ్బులు ఉన్నాయి, వాళ్ళు మన మీద టారిఫ్ చేస్తున్నారు అన్నాడు. ఇక మూడవది, యుద్ధాల పేరిట ప్రపంచంలో అందరికీ భద్రత ఇవ్వడం పేరిట అమెరికా నష్టపోయింది. చూడండి, నాటో, యూరప్కు మనం ఎందుకు సెక్యూరిటీ కల్పించాలి, మనం ఎందుకు ఉక్రెయిన్లో ఖర్చు పెట్టాలి, మనం ఎందుకు గాజాలో ఖర్చు పెట్టాలి? ఇది మూడోది. అంటే ఇలా ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ సిద్ధాంతాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు బిల్లు చేస్తున్న నరేటివ్ ఏంటి అంటే, గత పాలకులు అమెరికాను ఇతరులు దోచుకోవటానికి, ఇతరులు పీల్చుకోవటానికి, ఇతరులు లాక్కోవటానికి సహకరించారు. నేను దాన్ని ఆపి అమెరికాకు నష్టం కాకుండా అమెరికా సంపదను అమెరికాకే ఉండేలా నేను చేస్తాను అనే ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేస్తున్నాడు. అది నిజమైన నరేటివ్నా? వాస్తవంగా ప్రపంచంలో డామినేషన్తో అమెరికా లాభపడ్డది తప్ప అమెరికాను ఉపయోగించుకోవడం ఏముంది? కానీ అదొక పొలిటికల్ నరేటివ్. మరి ఎన్నికల్లో గెలవడానికి ఆయన ఒక రాజకీయ అస్తిత్వాన్ని సమాజంలో పెంచారు. అమెరికా ప్రజలు దానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇది ట్రంపే కాదు, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ట్రంప్ లాగా ఇంకోడు పార్టీ పెట్టాడు, ఆస్ట్రేలియాను ఇతరులు దోచుకున్నారు, ఇతరులు వాడుకున్నారు అని. బ్రిటన్లో యూకే ఫ్రీడమ్ పార్టీ అని పుట్టింది, జర్మనీలో ఫార్ రైట్ పార్టీ పుట్టింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫార్ రైట్ పొలిటికల్ పార్టీ చేసే పనదే.
మా దేశాన్ని గత పాలకులు నిర్వీర్యం చేశారు, మేము వచ్చేదాన్ని బాగు చేస్తానని. ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా అదే అన్నాడు కదా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే నేను మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అన్నాడు. సో అందువల్ల ఈ ఫార్ రైట్ పొలిటికల్ నరేటివ్ని బిల్డ్ చేసే క్రమంలో ట్రంప్ అన్న మాటలు ఇవి. అలాగే తన ప్రీవియస్ గవర్నమెంట్ అయిన బైడెన్ ప్రభుత్వాన్ని అటాక్ చేయడానికి వాడిన పదాలు అది వెంటనే ఇక్కడ మన రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ట్రంప్ మరి ఇట్లా అమెరికా ఓటింగ్ శాతం పెంచడము వరకే కాకుండా ఎవరోని గెలిపించడానికి చేశాడు బైడెన్ అని. టార్గెట్ ఈజ్ బైడెన్. అది బీజేపీ అందుకుంది. చూడు అగో ఆ ట్రంపే చెప్తున్నాడు బైడెన్ భారతదేశంలో ఏదో ఒక పార్టీని గెలిపించడానికి ప్రయత్నించాడు. ఆ పార్టీ ఎవరు? రాహుల్ గాంధీ కదా, కాంగ్రెసే కదా అని. మరి బైడెన్ టైంలో కూడా అమెరికాతో మోడీ సంబంధాలు బాగానే ఉన్నాయి కదా. నాకు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే 4 ఏళ్ళు బైడెన్ ప్రభుత్వం భారత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుంటే ట్రంప్ చెప్పింది నిజమని మోడీ నమ్మితే, ట్రంప్ చెప్పింది నిజమని బీజేపీ నమ్మితే అది బీజేపీ వైఫల్యం కదా, మోడీ వైఫల్యం కదా. ఒక విదేశీ జోక్యాన్ని అనుమతించి ఆపలేకపోవడం ప్రభుత్వ అసమర్థత కాదా? కానీ ఇది ప్రజల్లో సెంటిమెంట్ ఉపయోగపడుతుంది. ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా ఫారిన్ అన్నాడు, ఇందిరాగాంధీ టైం నుంచి చూస్తున్నాం. ఇది దేశంలో రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ విదేశీ హస్తాన్ని వాడుతూ ఉంటారు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ వాడింది, ఈ రోజుల్లో నరేంద్ర మోడీ వాడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలకు ఆయుధమయ్యా. అందువల్ల కానీ ట్రంప్ అన్నది ఆయన ఏమీ ఆథెంటిక్గా చెప్పలేదు. ఇప్పుడు ఆయన అమెరికా అధ్యక్షుడు, భారతదేశంలో ఏ పార్టీని ఎలా సపోర్ట్ చేశాడో చెప్పమని లెక్కలు డాక్యుమెంటెడ్ ఉంటాయి కదా. ఏదైనా భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్, మోడీని చెప్పమనండి. అమెరికా ప్రభుత్వం డబ్బులు ఎవరికి దక్కాయి? ప్రభుత్వం కదా, ఇది ప్రైవేట్ ఇండివిజువల్స్ కాదు కదా. రెండో ప్రభుత్వ సంస్థ భారతదేశంలో అమెరికా ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలియదా? అది హోమ్ మినిస్ట్రీ ద్వారానే రావాలి కదా. ఫారిన్ ఎక్స్చేంజ్ FCRA చట్టం ఉంటుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కంట్రోల్ రెగ్యులేషన్ యాక్ట్ అని, ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ అని. మరి ఆ చట్టం హోమ్ మినిస్ట్రీ కదా అమలు చేసేది. అందువల్ల ఇది కేవలం ఒక పొలిటికల్ బబుల్ క్రియేట్ చేయడం, పొలిటికల్ నరేటివ్ క్రియేట్ చేయడం. మోడీ ఇవ్వడు సాక్ష్యాధారాలు, ట్రంప్ ఇవ్వడు, మోడీ చూపడు. కానీ మేము పాలిటిక్స్లో ఒకరి మీద ఆరోపణలు చేస్తాం. ట్రంప్ లాంటాడు గెస్ అంటాడు, గెస్ అట. ప్రెసిడెంట్ ఎక్కడన్నా గెస్ చేస్తాడా? ప్రెసిడెంట్కు కాంక్రీట్గా చూపెట్టడం. మీరు ఒక షాప్కి వెళ్తారు, ఈ వస్తువు ధర ఎంత అంటారు, వస్తువు ధర గెస్ అంటాడు ఆ షాప్కీపరు. గెస్ అంటే మీరు ఏమంటారు? నువ్వే గెస్ చేస్తే నాకు ఎట్లా వెళ్తుందయా అంటాడు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు అంటే గెస్ అని, నేను గెస్ నీకు ఈ ప్రాబ్లం ఉండొచ్చు, గెస్ నువ్వు ఈ మెడిసిన్ వాడు తగ్గుతుందని చెప్పి మెడిసిన్ ఇచ్చింది అనుకోండి, మీకు ఆ డాక్టర్ మీద కాన్ఫిడెన్స్ ఉంటుందా? మీరు లాయర్ దగ్గర పోతారు, సార్ నాది కేసు అంటే గెస్ ఐ మే విన్ అన్నాడనుకో, నాకు నువ్వు గెస్ చేస్తాడు కదయ్యా, మాకు వేరే అంటారు. ఎక్కడైనా గెస్ వర్క్ నడుస్తుందా? దేశ ప్రెసిడెంట్ గెస్ వర్క్ ఏంది? నేను మీకు ఓ డాక్టర్ ఉదాహరణ చెప్పిన గెస్ చేయడు. గెస్సింగ్ ఏంటో నాకు అర్థం కాని అంశం. ఆయన గెస్ చేస్తున్నాడు, గెస్ చేసిన దానిపైన గాసిప్. అది ఆ గాసిప్ పైన మన రియాక్ట్ అయితే ఉపయోగమే ఉన్నది. లెట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గివ్ డీటెయిల్స్. అమెరికా ప్రభుత్వం భారతదేశంలో ఎవరికి ఏ రూపంలో ఎక్కడ ఖర్చు పెట్టింది. లెట్ ట్రంప్ గివ్ డేటా, మా ప్రభుత్వం భారతదేశంలో పలానా వాళ్ళ మీద ఖర్చు పెట్టిందని. ఇది ఏది లేకుండా గెస్ అండ్ గాసిప్ పైన మాట్లాడలేం కదా. రైట్ సార్. ఇక టెస్లా ఇండియాలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతోంది. బట్ డొనాల్డ్ ట్రంప్